దేశంలో సకాలంలో వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని రైతులు సుఖ సంతోషాలతో ఉండాలని సింహాచలంలో ప్రత్యేక పూజలు చేశారు. విశాఖలోని శ్రీ వరహాలక్ష్మీ నృసింహస్వామి దేవస్థానంలో వరద పాయసం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అనాదిగా వస్తున్న ఆలయ సంప్రదాయం ప్రకారం సింహాచలం కొండపై ఉత్తర దిశలో పర్వత శిఖరంపై వెలసిన శ్రీ వైకుంఠవాసుని సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. విశ్వక్షేణ పూజ, పుణ్యాహవచనం, పంచకలశ స్వపన, పూర్వక అభిషేకం, విరాట పర్వ పారాయణం, వరుణ మంత్రజపం వంటి వైదిక కార్యక్రమాలను వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం స్వామివారికి పాయసాన్ని నివేదించి శ్రీ వైకుంఠవాసుని వద్దనున్న పవిత్ర శిలపై సంప్రదాయబద్ధంగా వరద పాయసాన్ని సమర్పించారు. ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా సమృద్ధిగా వర్షాలు కురవాలని, చెరువులు, బావులు నిండి భూగర్భ జలాలు పెరగాలని, వ్యవసాయం అభివృద్ధి చెంది దేశం సస్యశ్యామలంగా వర్ధిల్లాలని అర్చకులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు, వేద పండితులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనాదిగా కొనసాగుతున్న ఈ సంప్రదాయం ప్రకృతి అనుకూలంగా ఉండాలని, లోక కళ్యాణం జరగాలని కోరుతూ ప్రతి ఏడాది నిర్వహించడం విశేషం. శరీరమన్నాదం ప్రాణే శరీరం ప్రతిష్ఠితం శరీరే ప్రాణ ప్రతిష్ఠితః నమః